యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అక్కడ కొన్ని విషయాలలో కాంపిటీషన్కి వచ్చింది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ అవని సామాన్యురాలు కాదనిపిస్తుంది. శ్రీకర్ని పెళ్లి చేసుకోవడానికి చాలా ట్రై చేసిందని లావణ్య వాళ్ళ గ్యాంగ్ నుంచి తెలిసింది. ఆ అవని బాగా అడ్డం కావడంతో వాళ్ళందరూ కలిసి ఇంటి నుంచి బయటికి పంపించే ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారంట. అంతమంది కలిసి ఆఫ్టర్ ఆల్ ఒక గెస్టుని బయటికి గంటేలేకపోయారా? చిట్టెలుకలు ఏనుగుతో పోటీ పడలేవు కదా డాడీ. వాళ్ళ పరిస్థితి అది. అందుకే వాళ్ళంతా ఈ శివంగి మీద డిపెండ్ అయిపోయారు. ఏదేమైనా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నాను. నీ గురించి మేము ప్రతిక్షణం తలుచుకుంటూ ఇక్కడ మేము ఇబ్బంది పడుతున్నాం. బేబీ, నీకింకో ఆప్షన్ ఉంది. ఆ ఇంటి నుంచి వచ్చేసేయ్. శ్రీకర్ కంటే మంచి మ్యాచ్ తీసుకొస్తాను. శ్రీకర్ కంటే డబ్బునవాణ్ణి చూడగలరేమో గాని మరో శ్రీకర్ని మీరు తీసుకురాలేరు. నా దృష్టిలో శ్రీకర్ వన్ అండ్ ఓన్లీ ఆప్షన్. ఏదో రకంగా శ్రీకర్ని ఆ అవని తన్నుకుపోతే లేదంటే అవని వల్ల నీ గురించి తెలిసిపోతే శ్రీకర్ నన్ను మోసం చేసినా, అవని నన్ను ఆ ఇంటి నుంచి పంపించేసినా, ఆ ఇంటికి కోడల్ని కాలేకపోయానని ఓటమి నన్ను బాధ పెట్టినా, ఏది జరిగినా నేను అవనిని వదలను. చంపటానికైనా వెనకాడను. ఏంటండి అలా మాట్లాడుతుంది? చిన్నతనం నుంచి తను అంతే కదా. చిన్నప్పుడు ఒకసారి టాయ్ షాప్లో ఏం జరిగిందో మర్చిపోయావా? వీటిలో నీకు నచ్చినవి కొనుక్కో. ఆ విషయం నువ్వు చెప్పక్కర్లేదు మమ్మీ. నాకు నచ్చినవే నేను కొనుక్కుంటాను, మీకు నచ్చినవి కావు. నాకే బొమ్మ నచ్చలేదు. మమ్మీ, నాకు ఆ బొమ్మ కావాలి. బాబు, అలాంటిది ఇంకోటి ఇవ్వా? సింగిల్ పీసే ఉంది మేడం. నాన్న, నువ్వు వేరేది చూసుకో. నాకు అదే కావాలి. పాపా, ఆ బొమ్మ మా పాపకివ్వవా ప్లీజ్? నేను ఇవ్వను. అలా ఎలా అడుగుతారండి? మీ అమ్మాయి కోసం మా అమ్మాయి తన ఇష్టాన్ని చంపుకోవాలా? మీరే మీ పాపకి వేరేది కొనివ్వండి. నాకు అదే బాగా నచ్చింది. నాకు ఆ బొమ్మే కావాలి. ఇవ్వు నాకు. నేను ఇవ్వను. ఇవ్వు. నేను ఇవ్వను. బేబీ, బేబీ, బేబీ. ఏయ్, ఏం చేస్తున్నావే? నాకు దక్కనిది మరొకరికి దక్కకూడదు. నా ఇష్టం కోసం ఎవరైనా సరే తమ ఇష్టాన్ని చంపుకోవాల్సిందే. వామ్మో, అవునండి,
చిన్నప్పుడే అంత వైలెంట్గా ఉండేది. వామ్మో, ఇప్పుడు శ్రీకర్ దక్కకపోతే ఆ అవనిని చంపినా చంపుతుందిది. సౌమ్య, చదువుకుంటున్నావా ఆడుకుంటున్నావా? రాసుకుంటున్నానమ్మా. నీకంత అనుమానంగా ఉంటే వచ్చి చూసుకోవచ్చు. అక్క అవని, అక్క కూర్చో. జాతర ఎలా జరిగింది? నా మీద పై చేయి సాధించాలని నిహారిక చాలా చాలా ప్రయత్నాలు చేసింది. ఆచారం ప్రకారం ప్రసాదం తయారు చేసి నా మీద గెలుద్దామనుకుంది. అమ్మవారి దయ వల్ల ఈసారి కూడా ప్రసాదం నేనే తయారు చేశాను. అంటే ఆ అమ్మవారి ఆశీర్వాదం నీకుందని అర్థం. అక్క, ఇంకో విషయం, చెన్నై నుంచి మా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా వచ్చేసింది. అయితే అన్ని శుభాలే జరిగాయన్నమాట. సర్టిఫికెట్ ని భద్రంగా దాచుకోండి, సరేనా? ఆయన నాకే ఇచ్చేశారక్క. ఎప్పటికైనా అదే మమ్మల్ని కాపాడుతుంది. ఆ నిహారికని ఎంత తొందరగా బయటికి పంపిస్తే అంత మంచిది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, చూద్దాం. అవునక్క, సౌమ్య ఏది? ఆడుకోవడానికి వెళ్ళిందా? లేదు, రూమ్లో చదువుకుంటోంది. సౌమ్య, పిన్నొచ్చింది. వస్తున్నానమ్మా. సౌమ్య, నీకు ఇష్టమైన చాక్లెట్లు. దానికి మధ్య ఒంట్లో బాగుండడం లేదవని. ఏమైంది? నిన్న పిల్లలతో ఆడుకుంటూ కళ్ళు తిరిగి పడిపోయింది. గుండె దగ్గర నొప్పి అని అల్లాడిపోయింది. అక్క, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? తీసుకువెళ్ళాలి. నాకు ఫోన్ చేయాలి కదక్కా. పిన్ని, నా బంగారు తల్లి, అక్కడే నిల్చున్నావే, రా 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 రా. సౌమ్య, కళ్ళు తెరవమ్మా. సౌమ్య, సౌమ్య లేమ్మా. సౌమ్య ఏమైంది తల్లి? సౌమ్య, సౌమ్య ఏమైందమ్మా? సౌమ్య చూడు, నీకోసం చాక్లెట్స్ తీసుకొచ్చాను. సౌమ్య, పిన్ని సౌమ్య, లే సౌమ్య. సౌమ్య లే. సౌమ్య, సౌమ్య. అక్క, నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. సౌమ్య చూడమ్మా. సౌమ్య, సౌమ్య, సౌమ్య. సౌమ్య, సౌమ్య, సౌమ్య లేమ్మా. సౌమ్య, సౌమ్య, సౌమ్య లే. సౌమ్య. అక్క,
వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామక్క. ఆగండి, కారు ఆపండి. ఏమండి, ఏమండి, కారు ఆపండి. ఏమండి, ప్లీజ్ బండి ఆపండి. ఎవరైనా హెల్ప్ చేయండి. ఆపండి. అన్న ఆపండి. ఆపండి. అదిగో ఏదో కారు వస్తుంది. ఆపి హెల్ప్ అడుగుదామక్క. ఆపండి. ఆపండి. ఆపండి ప్లీజ్. ఏమైందవని? సుజాత గారు నీకు తెలుసు కదా, నాకు అక్క లాంటిది. వాళ్ళ పాప సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చూస్తే ఆటోలేవి కనిపించట్లేదు. హాస్పిటల్ వరకు లిఫ్ట్ ఇవ్వు ప్లీజ్. సరే కూర్చోండి. రాక్క. థ్యాంక్స్ నిహారిక. అవని 1 సెకండ్. ఈ సిచ్యువేషన్లో నువ్వు ఇలా రిక్వెస్టింగ్గా అడగడం చాలా రీజనబుల్. బట్ నాకు ప్రాబ్లం ఉంది. దాని పేరు ఈగో. దాన్ని మధ్య నువ్వు బాగా రెచ్చగొట్టి వదిలేసావు. నిన్ను చూడగానే అది వైఫైలా కనెక్ట్ అయిపోయింది. సో నేను నీకు హెల్ప్ చెయ్యను కూడా. ఏదో చిన్న ఆశ పుట్టించి వదిలేద్దాంలే అని కారెక్కమన్నాను. లేదంటే మీలాంటి వాళ్లకు అంత అవకాశం నేనెందుకు ఇస్తాను? కారెక్కాలంటే అందుకు ఒక అర్హత ఉండాలి. నిహారిక, నా మీదున్న కోపాన్ని ఈ సమయంలో చూపించద్దు. హెల్ప్ చేయి ప్లీజ్. కుదరదవని. చిన్నపిల్ల ప్రాణంతో ఆటలాడొద్దు దయచేసి. కాదనుకో. ఇలాంటి వాళ్లతో నాకేంటి సంబంధం? ఎవరు పడితే వాళ్ళు కూర్చుంటే నా కార్ పాడవుతుంది. జీవితంలో ఎవరికైనా హెల్ప్ చేస్తానేమో గాని నీకు సంబంధించిన మనుషులకి మాత్రం చెయ్యను. చివరి క్షణంలో కుక్కడు నీళ్లు కూడా ఇవ్వను. నువ్వు నా శత్రువి. నీ ఓటమే నాకు ఆనందం. బాయ్ డార్లింగ్. నిహారిక ఆగు ప్లీజ్. పాపకేదైనా అయ్యిందంటే మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. Go to hell. అలాంటి వాళ్ళు ఎందుకు సహాయం చేస్తారు? మన అమాయకత్వం కాకపోతే. సౌమ్య 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 కళ్ళు తెరవమ్మా. అక్క ఆటో వస్తుంది. ఆటో ఆపనా. తొందరగా దగ్గరలోనే హాస్పిటల్కి పోని.
ఏమైంది అన్నా? డాక్టర్, డాక్టర్ ఎక్కడున్నారు? ఎమర్జెన్సీ వార్డులో ఉన్నారు. డాక్టర్, నర్స్, ఎమర్జెన్సీ వార్డ్ ఎక్కడ? స్ట్రైట్ గా వెళ్ళండమ్మా. డాక్టర్, డాక్టర్, ఏంటమ్మా ఏమైంది? సడన్ గా కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్. నిన్న కూడా చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చి స్ట్రగుల్ అయిందట. లోపలికి తీసుకువెళ్ళండి. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. సౌమ్య, ఈశ్వర పరమేశ్వర చూడరా ఎటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా. అక్క, సౌమ్యకి ఏం కాదు, నువ్వు భయపడకు. వెంటనే ఈ టెస్ట్లన్నీ చేయండి. ఓకేనా? ఓకే డాక్టర్. ఓకే. ఏమైంది? ఇమీడియట్ గా ఈ టెస్ట్లన్నీ చేయాలి. వెంటనే బిల్ పే చేసి రండి. సరే అక్క, నేను వెళ్ళి బిల్ పే చేసి వస్తాను. ఈ టెస్ట్లో చూపించాలి. బిల్ ఎంత చెప్పండి? $4,000 అయింది మేడం. బిల్ పే చేశానక్క, చూసిస్తాను. డాక్టర్, నా కూతురికి ఏం కాదు కదా? టెస్ట్ల నుంచి రానివ్వండి, సిచ్యువేషన్ ఏంటో చెప్తాను. డాక్టర్, నా కూతురికి ఏమైంది? కొన్ని టెస్టులు చేశాము. రిపోర్ట్స్ 2 రోజుల్లో వస్తాయి. అప్పటి వరకు కండిషన్ ఏంటి, ప్రాపర్గా ప్రాబ్లం ఏంటని చెప్పలేను. ఈలోగా పాప చేత ఈ మెడిసిన్స్ వాడించండి. ఎందుకంటే చాలా వీక్గా ఉంది. 2 డేస్ తర్వాత కాల్ చేసి రండి, సరేనా? మీరు వెళ్ళి పాపను చూడొచ్చు. సౌమ్య, లేమ్మా. సౌమ్య, లే తల్లి. అక్క, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని? నాకు తెలిసి నీరసం వల్లే అలా జరిగింది. అంతకు మించి ఏమీ ఉండదక్క. ఏ చిన్న సమస్య వచ్చినా టెస్టులు చేయడం వీళ్ళకి అలవాటేగా. ఆ టెస్టుల్లో కూడా ఏమీ ఉండదు. నువ్వేం కంగారు పడకక్క. ఏదైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను కదా. అక్క, మెడిసిన్కి డబ్బులుంచు. నీ జీవితమే 100 కష్టాల్లో ఉంది. అది సరిపోదన్నట్టు మేం కూడా నీకు గుదిబండలా తయారయ్యాం. అనవసరంగా నిన్ను ఇబ్బంది పెడుతున్నానేమో అనిపిస్తోంది. అక్క,
నేను కష్టాల్లో ఉండగా నువ్వు నన్ను ఆదుకోలేదా? అయినా మనకు మనం చేసుకోకపోతే ఇంకెవరు సాయం చేస్తారు? అలా ఏమీ ఫీల్ కావద్దక్కా. ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేయి, సరేనా? నాకేమైందమ్మా? ఎందుకు మాటి మాటికి పడిపోతున్నాను? నీరసం వల్ల ఇలా జరుగుతుంది. నువ్వు కూడా కంగారు పడకు. అక్కా, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. నువ్వు కూడా మాతో రా పిన్ని. ఇంటికి వెళ్ళాలి నాన్న, నేను మళ్ళీ వస్తానులే.